మనం ఎంత స్వార్థపరులం అంటే మన సరదాలు మన సంబరాలు గొప్పగా జరుపుకోవాలి, వాటి వల్ల వేరే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరిగినా మనకు అవసరం లేదు, అంతే కదా. దేవుడి శోభాయాత్ర అంటే ఏం ఉండాలి? దీపాలు ఉండాలి, పువ్వులు ఉండాలి, దండలు ఉండాలి, దండాలు ఉండాలి, భజనలు ఉండాలి, పాటలు ఉండాలి. బాంబులు ఎందుకు, టపాసులు ఎందుకు? ఇప్పుడేమన్నా కొత్తగా జరుగుతుందా? ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, ఇప్పుడెందుకు క్వశ్చన్ చేస్తున్నావు అని మీరు అడగొచ్చు. ఎప్పటి నుంచో జరుగుతున్నంత మాత్రాన అది ఎప్పుడు కరెక్ట్ అయిపోదు. ఎప్పటి నుంచో మనం క్వశ్చన్ చేసుకోలేదు కాబట్టి వాటికి సమాధానాల గురించి కూడా మనం వెతకడం మానేసాం. ఈ రోజు మన సంబరాల్లో వెలిగించే క్రాకర్స్ వల్ల ఒక మనిషి ప్రాణం పోయే స్థితికి వచ్చాడు. జనాలు ఎక్కువగా ఉన్న స్థలాల్లో క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అయినా కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఏదైనా మనం చేసేయచ్చు, ఎలా అయినా మనం చేసేయచ్చు, దానివల్ల ఎవరికి ఏం జరిగినా సరే మనకి అవసరం లేదు. ఇలాంటి చెత్త మనస్తత్వం మనకు ఉంది కాబట్టి జరగబోయే ప్రమాదాలను ఊహించకుండా మనకి ఇష్టం వచ్చినట్టు పిచ్చివాళ్లలాగా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు దీపావళి గురించి కూడా అడగొచ్చు. ఈ చెత్త ఏదోలు కొంతమంది ఉంటారే, అటెవడు వస్తున్నాడో ఇటెవరు ఉన్నారో చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కాలుస్తూ ఉంటారు. ఆ చెత్తనా కొడుకుల వల్ల ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. దీపావళి ఏమీ ఎక్సెప్షన్ కాదు, అప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, ఎవరైనా సరే దేవుని మీరు ఊరేగించుకుందాం అనుకుంటే టపాసులు అవసరం లేదు. ఆలోచించండి, సివిక్ సెన్స్ అంటూ మనకు ఒకటి ఉండాలి కదా. పశువుల్లాగా జంతువులాగా కాకుండా మనుషులుగా పుట్టినందుకు కొంచెం తెలివిగా ఆలోచించాలి కదా. ఆలోచించండి.